సుందరకాండ ఎవరి సాహసాల గురించి చెబుతోంది? ఏ హనుమంతుడు, బి లక్ష్మణుడు, సి రావణుడు, డి రాముడు. సరైన సమాధానం ఏ హనుమంతుడు. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు ఏ పర్వతం విశ్రాంతి తీసుకోమని అడిగింది? ఏ మైనాక, బి త్రికూట, సి మేరు, డి మహేంద్ర. సరైన సమాధానం ఏ మైనాక. లంక ద్వారపాలిక ఎవరు? ఏ సింహిక, బి త్రిజట, సి సురస, డి లంకిణి. సరైన సమాధానం డి లంకిణి. విభీషణుని కుమార్తె పేరేమిటి? ఏ మండోదరి, బి అంజన, సి సీత, డి త్రిజట. సరైన సమాధానం డి త్రిజట. సీతాదేవి హనుమంతునికి ఏ ఆభరణమిచ్చింది? ఏ ఉంగరం, బి చూడామణి, సి ముక్కుపుడక, డి గాజులు. సరైన సమాధానం బి చూడామణి. హనుమంతునికి సీతాదేవి గురించి సమాచారం ఇచ్చినది ఎవరు? ఏ విభీషణుడు, బి ఇంద్రజిత్తు, సి రావణుడు, డి కుబేరుడు. సరైన సమాధానం ఏ విభీషణుడు. హనుమంతుడు రాముని శక్తిని చూపించడానికి లంకలో ఏమి చేశాడు? ఏ సముద్రం దాటాడు, బి తోటను నాశనం చేశాడు, సి రావణుణ్ణి హతమార్చాడు, డి పుష్పక విమానం తీసుకున్నాడు. సరైన సమాధానం బి తోటను నాశనం చేసి. హనుమంతుడు లంకకు వెళ్తుండగా ఎవరు అతనిని తినడానికి ప్రయత్నించింది? ఏ మండోదరి, బి సురస, సి లంకిణి, డి త్రిజట. సరైన సమాధానం బి సురస. హనుమంతుని బలం గురించి గుర్తుచేసినది ఎవరు? ఏ సుగ్రీవుడు, బి జాంబవంతుడు, సి అంగదుడు, డి రాముడు. సరైన సమాధానం బి జాంబవంతుడు. పుష్పక విమానం మొదట ఎవరికోసం నిర్మించబడింది? ఏ బ్రహ్మ, బి రావణుడు, సి ఇంద్రుడు, డి కుబేరుడు. సరైన సమాధానం ఏ బ్రహ్మ. హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు అతని రూపం ఎలా ఉంది? ఏ అదృశ్యం, బి చిన్నది, సి పెద్దది, డి సాధారణం. సరైన సమాధానం బి చిన్నది. సీతను కనుగొన్న తర్వాత హనుమంతుడు ఏమి చేశాడు? ఏ రాముని ఉంగరమిచ్చాడు, బి సీతను తీసుకువచ్చాడు, సి రావణుణ్ణి చంపాడు, డి లంకను ధ్వంసం చేశాడు. సరైన సమాధానం ఏ రాముని ఉంగరమిచ్చాడు. హనుమంతుని తోకకు నిప్పు పెట్టిన తర్వాత ఏమి జరిగింది? ఏ లంక మండిపోయింది, బి సీత రక్షించబడింది, సి హనుమంతుడు చనిపోయాడు, డి రావణుడు గెలిచాడు. సరైన సమాధానం ఏ లంక మండిపోయింది. సీతకు హనుమంతుని ఉనికి తెలిపిన విధానం ఏమిటి? ఏ సముద్రం దాటి వచ్చాడు, బి పుష్పకంలో వచ్చాడు, సి చెట్టుపై నుండి మాట్లాడాడు, డి రావణుని ముందు వచ్చాడు. సరైన సమాధానం సి చెట్టుపై నుండి మాట్లాడాడు. హనుమంతుని జన్మ కథను ఎవరు చెప్పారు? ఏ సుగ్రీవుడు, బి జాంబవంతుడు, సి విభీషణుడు, డి రాముడు. సరైన సమాధానం బి జాంబవంతుడు. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు అతని నీడను పట్టుకోడానికి ప్రయత్నించినది ఎవరు? ఏ త్రిజట, బి సురస, సి లంకిణి, డి సింహిక. సరైన సమాధానం డి సింహిక. అశోకవనంలో సీతను బాధపెట్టిన రాక్షసులను ఎవరు శాంతపరిచారు? ఏ సురస, బి లంకిణి, సి మండోదరి, డి త్రిజట.
సరైన సమాధానం డి త్రిజట. హనుమంతుని మొదటి సందర్శనంలో ఇంద్రజిత్తు ఏ అస్త్రంతో అతనిని బంధించాడు? ఏ ఇంద్రాస్త్రం, బి వజ్రాస్త్రం, సి బ్రహ్మాస్త్రం, డి నాగాస్త్రం. సరైన సమాధానం సి బ్రహ్మాస్త్రం. రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించిన శిక్ష ఏమిటి? ఏ లంకలోకి ప్రవేశించినందుకు, బి అశోకవనం నాశనం చేసినందుకు, సి సీతను కలిసినందుకు, డి రావణుణ్ణి ఎదిరించినందుకు. సరైన సమాధానం బి అశోకవనం నాశనం చేసినందుకు. హనుమంతుడు లంకలోకి ప్రవేశించడాన్ని ఎవరు అడ్డుకున్నారు? ఏ లంకాదేవి, బి ఇంద్రజిత్తు, సి విభీషణుడు, డి రావణుడు. సరైన సమాధానం ఏ లంకాదేవి. సీత రాముణ్ణి రక్షించడానికి హనుమంతునికి ఎంత సమయమిచ్చింది? ఏ 2 నెలలు, బి 6 నెలలు, సి 1 నెల, డి 3 నెలలు. సరైన సమాధానం సి 1 నెల. విభీషణుని కుమార్తె సీతకు రావణుడు, విభీషణుడు మధ్య సమాచారం ఇచ్చేది ఎవరు? ఏ సురస, బి మండోదరి, సి త్రిజట, డి లంకిణి. సరైన సమాధానం సి త్రిజట. హనుమంతుడు సీతను తన వీపుపై ఎక్కించుకుని వెళ్లాలని అంటే ఆమె ఎందుకు నిరాకరించింది? ఏ భయం వల్ల, బి రాముని గౌరవం కోసం, సి ఏమీ లేదు, డి 2. సరైన సమాధానం డి 2. సీత లేకుండా రాముడు ఏమి త్యజించాడు? ఏ నిద్ర తేనె, బి యుద్ధం శాంతి, సి ధనం రాజ్యం, డి స్నేహితులు కుటుంబం. సరైన సమాధానం ఏ నిద్ర తేనె. అశోకవనంలో సీతను బాధపెట్టిన కాకి ఎవరి కుమారుడు? ఏ అగ్ని, బి ఇంద్రుడు, సి వాయువు, డి బ్రహ్మ. సరైన సమాధానం బి ఇంద్రుడు. సుందరకాండలో ఎన్ని సర్గలు ఉన్నాయి? ఏ 68, బి 30, సి 100, డి 50. సరైన సమాధానం ఏ 68. హనుమంతుడు ఎదుర్కొన్న అడ్డంకులు ఎన్ని? ఏ 2, బి 3, సి 7, డి 5. సరైన సమాధానం బి 3. హనుమంతుని అడ్డంకుల పేర్లు ఏమిటి? ఏ రావణుడు, ఇంద్రజిత్తు, అక్షయకుమారుడు, బి జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, సి మైనాక, త్రిజట, మండోదరి, డి సురస, సింహిక, లంకిణి. సరైన సమాధానం డి సురస, సింహిక, లంకిణి. సుందరకాండ ఏ యుగంలో జరిగింది? ఏ త్రేతాయుగం, బి ద్వాపరయుగం, సి కలియుగం, డి సత్యయుగం. సరైన సమాధానం ఏ త్రేతాయుగం. హనుమంతుడు సీతను మొదట ఎక్కడ చూశాడు? ఏ సముద్రం ఒడ్డు, బి అశోకవనం, సి రావణుని అంతఃపురం, డి పుష్పక విమానం. సరైన సమాధానం బి అశోకవనం. రావణుడు సీతకు ఇచ్చిన గడువు ఎంత సమయం? ఏ 6 నెలలు, బి 1 నెల, సి 1 సంవత్సరం, డి 2 నెలలు. సరైన సమాధానం డి 2 నెలలు. హనుమంతుడు లంకలో ఎవరి కుమారుణ్ణి చంపాడు? ఏ కుంభకర్ణుడు, బి విభీషణుడు, సి ఇంద్రజిత్తు, డి అక్షయకుమారుడు. సరైన సమాధానం డి అక్షయకుమారుడు. సీత హనుమంతునికి ఇచ్చిన గుర్తు ఏమిటి? ఏ వస్త్రం, బి చూడామణి, సి పూలమాల, డి ఉంగరం. సరైన సమాధానం బి చూడామణి. హనుమంతుడు తిరిగి వచ్చిన తర్వాత ఎవరికి సమాచారం చెప్పాడు?
ఏ సుగ్రీవుడు, బి రాముడు, సి అందరికీ, డి జాంబవంతుడు. సరైన సమాధానం సి అందరికీ. సముద్రం దాటడానికి ఎంత దూరం దూకాడు? ఏ 100 యోజనాలు, బి 50 యోజనాలు, సి 200 యోజనాలు, డి 10 యోజనాలు. సరైన సమాధానం ఏ 100 యోజనాలు. సంపాతి హనుమంతునికి ఏమి చెప్పాడు? ఏ రావణుని బలం, బి సముద్రం దారి, సి సీత లంకలో ఉందని, డి యుద్ధవ్యూహం. సరైన సమాధానం సి సీత లంకలో ఉందని. రావణుడు సీతకు చూపించిన రాముడి తల నకిలీదని ఎవరు చెప్పారు? ఏ సురస, బి మండోదరి, సి త్రిజట, డి లంకిణి. సరైన సమాధానం సి త్రిజట. హనుమంతుడు సముద్రం దాటడానికి ప్రేరణ ఇచ్చినది ఎవరు? ఏ రాముడు, బి సుగ్రీవుడు, సి జాంబవంతుడు, డి లక్ష్మణుడు. సరైన సమాధానం సి జాంబవంతుడు. సీతను రక్షించడానికి హనుమంతుడు ఏమి ధరించాడు? ఏ రాముని ఉంగరం, బి చూడామణి, సి బాణం, డి ధనుస్సు. సరైన సమాధానం ఏ రాముని ఉంగరం. హనుమంతుడు లంకలో సీతను కనుగొన్నప్పుడు ఆమె ఏమి చేస్తుంది? ఏ ఏడుస్తుంది, బి నిద్రపోతుంది, సి యుద్ధం చేస్తుంది, డి నవ్వుతుంది. సరైన సమాధానం ఏ ఏడుస్తుంది. రావణుని సభలో హనుమంతుడు ఏమి చెప్పాడు? ఏ తనను వదలమని, బి సీతను వదలమని, సి యుద్ధం చెయ్యమని, డి శాంతి చేయమని. సరైన సమాధానం బి సీతను వదలమని. హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు రాముడు ఏమి చేశాడు? ఏ ఆనందపడ్డాడు, బి కోప్పడ్డాడు, సి యుద్ధం ప్రకటించాడు, డి నిద్రపోయాడు. సరైన సమాధానం ఏ ఆనందపడ్డాడు. సుందరకాండంలో హనుమంతుడు ఎన్నిసార్లు రూపం మార్చాడు? ఏ 1, బి 2, సి 3, డి 4. సరైన సమాధానం బి 2. అక్షయ కుమారుడు ఎవరి కుమారుడు? ఏ రావణుడు, బి విభీషణుడు, సి కుంభకర్ణుడు, డి ఇంద్రజిత్తు. సరైన సమాధానం ఏ రావణుడు. హనుమంతుడు బ్రహ్మాస్త్రం నుండి ఎలా తప్పించుకున్నాడు? ఏ భక్తితో, బి బలంతో, సి బుద్ధితో, డి రాముని సహాయంతో. సరైన సమాధానం సి బుద్ధితో. సీత హనుమంతునికి చెప్పిన కథ ఏమిటి? ఏ రాముని కాకి కథ, బి రావణుని కథ, సి హనుమంతుని జన్మ కథ, డి లంకా కథ. సరైన సమాధానం ఏ రాముని కాకి కథ. హనుమంతుడు లంకలో మొదట ఎవరిని కలిశాడు? ఏ రావణుడు, బి లంకిని, సి సీత, డి మండోదరి. సరైన సమాధానం బి లంకిని. సుందరకాండ చదివితే ఏమి లభిస్తుంది? ఏ భక్తి, బి ధనం, సి ఆరోగ్యం, డి సంతానం. సరైన సమాధానం ఏ భక్తి. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు ఎవరిని ఓడించాడు? ఏ సురస, బి సింహిక, సి 2, డి ఏమీ లేదు. సరైన సమాధానం సి 2 అని చెప్పింది. ఏ స్వప్నం గురించి, బి రావణుని మరణం గురించి, సి రాముని విజయం గురించి, డి అన్ని. సరైన సమాధానం డి అన్ని. రావణుని సభలో ఎలా ప్రవర్తించాడు? ఏ భయపడ్డాడు, బి ధైర్యంగా మాట్లాడాడు, సి నవ్వాడు, డి తప్పించుకున్నాడు. సరైన సమాధానం బి ధైర్యంగా మాట్లాడాడు. సుందరకాండంలో హనుమంతుని తల్లి పేరేమిటి? ఏ అంజన,
బి సీత, సి మండోదరి, డి త్రిజట. సరైన సమాధానం ఏ అంజన. తను మండించడానికి ఉపయోగించినది ఏమిటి? తన తోక, బాణాలు, అస్త్రాలు, మంత్రాలు. సరైన సమాధానం ఏ తన తోక. సీత హనుమంతునికి ఇచ్చిన ఆభరణం ఎందుకు? రామునికి గుర్తుగా, హనుమంతునికి బహుమతిగా, రావణుణ్ణి ఓడించడానికి, లంకాధ్వంసం చేయడానికి. సరైన సమాధానం ఏ రామునికి గుర్తుగా. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు మైనాకుణ్ణి ఎందుకు తిరస్కరించాడు? విశ్రాంతి అవసరం లేదని, భయం వల్ల, కోపం వల్ల, ఆకలి వల్ల. సరైన సమాధానం ఏ విశ్రాంతి అవసరం లేదని. కాండంలో రావణుని భార్య పేరు ఏమిటి? సీత, మండోదరి, అంజన, త్రిజట. సరైన సమాధానం బి మండోదరి. హనుమంతుడు అశోకవనంలో ఏమి నాశనం చేశాడు? చెట్లు, పూలు, రెండు, ఏమీ లేదు. సరైన సమాధానం సి రెండు. సీత హనుమంతునికి ఇచ్చిన సమయం ఎంత? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు. సరైన సమాధానం ఏ 1 నెల. హనుమంతుడు రావణుణ్ణి ఎదుర్కొన్న స్థలం ఏమిటి? అశోకవనం, రాజసభ, సముద్రం, కిష్కింధ. సరైన సమాధానం బి రాజసభ. సుందరకాండం ఎన్ని శ్లోకాలు కలిగి ఉంది? 2000, 2858, 10,000, 5,000. సరైన సమాధానం బి 2850. హనుమంతుడు సీతను ఎలా ధైర్యపరిచాడు? రామకథ చెప్పి, యుద్ధం చేసి, తీసుకువెళ్ళి, నవ్వించి. సరైన సమాధానం ఏ రామకథ చెప్పి. రావణుడు హనుమంతునికి ఇచ్చిన శిక్ష ఏమిటి? తోకకు నిప్పు, మరణం, బంది, వదలడం. సరైన సమాధానం ఏ తోకకు నిప్పు. హనుమంతుడు లంకలో చంపిన రాక్షసులు ఎన్ని? 5, 7, 10, అనేకులు. సరైన సమాధానం ది అనేకులు. సీత హనుమంతుణ్ణి మొదట ఏమని అనుకుంది? రావణుడు, రాక్షసుడు, రాముడు, దేవుడు. సరైన సమాధానం బి రాక్షసుడు. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు ఎంత ఎత్తుకు ఎగిరాడు? పర్వతాల ఎత్తు, మేఘాల ఎత్తు, సముద్రం ఎత్తు, భూమి ఎత్తు. సరైన సమాధానం బి మేఘాల ఎత్తు. సుందరకాండంలో విభీషణుడు ఏమి చేశాడు? హనుమంతుని సలహా ఇచ్చాడు, రావణుణ్ణి ఓడించాడు, సీతను రక్షించాడు, యుద్ధం చేశాడు. సరైన సమాధానం ఏ హనుమంతుని సలహా. హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు ఏమి చెప్పాడు? సీతను చూశాను, రావణుణ్ణి చంపాను, లంకాధ్వంసం చేశాను అన్నీ. సరైన సమాధానం డి అన్ని. సుందరకాండ ఏ భాషలో రచించబడింది? ఆప్షన్ ఏ సంస్కృతం, బి తెలుగు, సి హిందీ, డి తమిళం. సరైన సమాధానం ఏ సంస్కృతం. సీతకు రాముని సందేశం ఏమిటి? ఆప్షన్ ఏ త్వరలో వస్తాను, బి భయపడకు, సి 2, డి ఏమీ లేదు. సరైన సమాధానం సి 2. ఇప్పుడు సీతను ఎక్కడ బందీ చేశాడు? ఆప్షన్ ఏ అశోకవనం, బి పుష్పక విమానం, సి రాజసభ, డి సముద్రం. సరైన సమాధానం ఏ అశోకవనం. హనుమంతుడు లంకలో ఎన్ని రోజులున్నాడు? ఆప్షన్ ఏ 1, బి 2, సి 3, డి తెలియదు. సరైన సమాధానం ఏ 1. సుందరకాండంలో మండోదరి ఏమి చేసింది? ఆప్షన్ ఏ రావణుని సలహా ఇచ్చింది, బి సీతను రక్షించింది,
సి హనుమంతుని గాయపరిచింది, డి ఏమి చేయలేదు. సరైన సమాధానం ఏ రావణుని సలహా ఇచ్చింది. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు ఎవరు సహాయం చేశారు? ఆప్షన్ ఏ మైనాకుడు, బి సురస, సి సింహిక, డి ఏమీ లేదు. సరైన సమాధానం ఏ మైనాకుడు. సీత హనుమంతునికి ఇచ్చిన చూడామణి ఎక్కడిది? ఆప్షన్ ఏ తలపై, బి చేతిపై, సి కాలిపై, డి మెడపై. సరైన సమాధానం ఏ తలపై. హనుమంతుడు రావణుని సభలో ఎందుకు బంధించబడ్డాడు? ఆప్షన్ ఏ అశోకవనం ధ్వంసం, బి సీతను కలవడం, సి 2, డి ఏమీ లేదు. సరైన సమాధానం సి 2. సీత ఎవరు? ఆప్షన్ ఏ వాల్మీకి, బి తులసీదాసు, సి కంబర్, డి పోతన. సరైన సమాధానం ఏ వాల్మీకి. హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు వానర సైన్యం ఏమి చేసింది? ఆప్షన్ ఏ ఆనందించింది, బి యుద్ధం చేసింది, సి నిద్రపోయింది, డి తప్పించుకుంది. సరైన సమాధానం ఏ ఆనందించింది. సుందరకాండంలో హనుమంతుని తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, బి ఇంద్రుడు, సి అగ్ని, డి బ్రహ్మ. సరైన సమాధానం ఏ వాయుదేవుడు. హనుమంతుడు లంకలో ఏమి తిన్నాడు? ఆప్షన్ ఏ పండ్లు, బి మాంసం, సి ఏమీ లేదు, డి మద్యం. సరైన సమాధానం ఏ పండ్లు. సీత రావణునికి ఏమి చెప్పింది? ఆప్షన్ ఏ రాముడు భయపడడు, బి రాముని శరణు, సి 2, డి ఏమీ లేదు. సరైన సమాధానం సి 2. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు ఏమి చూశాడు? ఆప్షన్ ఏ పర్వతాలు, బి రాక్షసులు, సి 2, డి ఏమీ లేదు. సరైన సమాధానం సి 2. సుందరకాండ ఎందుకు సుందరం? ఆప్షన్ ఏ హనుమంతుని సాహసాల వల్ల, బి లంక వర్ణన వల్ల, సి 2, డి ఏమీ లేదు. సరైన సమాధానం సి 2. హనుమంతుడు ఇంద్రజిత్తుని ఎలా ఓడించాడు? ఆప్షన్ ఏ బుద్ధితో, బి బలంతో, సి భక్తితో, డి అస్త్రాలతో. సరైన సమాధానం ఏ బుద్ధితో. సీత హనుమంతునికి ఏమి అడిగింది? ఆప్షన్ ఏ రాముని గురించి, బి లక్ష్మణుని గురించి, సి 2, డి ఏమీ లేదు. సరైన సమాధానం సి 2. హనుమంతుడు లంకలో ఎవరింటికి వెళ్లాడు? ఆప్షన్ ఏ రావణుడు, బి విభీషణుడు, సి కుంభకర్ణుడు, డి ఇంద్రజిత్తు. సరైన సమాధానం ఏ రావణుడు. సుందరకాండ చివరలో ఏమి జరిగింది? ఆప్షన్ ఏ హనుమంతుడు తిరిగి వచ్చాడు, బి యుద్ధం మొదలైంది, సి సీత విడుదలైంది, డి రావణుడు చనిపోయాడు. సరైన సమాధానం ఏ హనుమంతుడు తిరిగి వచ్చాడు. హనుమంతుడు సుందరకాండంలో ఏమి సాధించాడు? ఆప్షన్ ఏ సీతను కనుగొన్నాడు, బి లంక ధ్వంసం చేశాడు, సి 2, డి ఏమీ లేదు. సరైన సమాధానం సి 2. హనుమంతుడు లంకలో ఏమి ధ్వంసం చేశాడు? ఏ పుష్పక విమానం, బి రావణుని రాజ్యం, సి అశోకవనం, డి సముద్రం. సరైన సమాధానం సి అశోకవనం. సుందరకాండలో హనుమంతుడు ఎవరిని ఓడించాడు? ఏ కుంభకర్ణుడు, బి సుగ్రీవుడు, సి విభీషణుడు, డి అక్షయకుమారుడు. సరైన సమాధానం డి అక్షయకుమారుడు. వెళ్ళడానికి ముందు హనుమంతుడు ఎక్కడ దాక్కున్నాడు? ఏ పర్వతంపై, బి భవనంలో, సి సముద్రంలో, డి చెట్టుపై. సరైన సమాధానం సి చెట్టుపై. రాముడు హనుమంతునికి ఇచ్చిన గుర్తు ఏమిటి?
ఏ ఉంగరం, బి బాణం, సి చూడామణి, డి ధనుస్సు. సరైన సమాధానం ఏ ఉంగరం. సుందరకాండ ఎందుకు ప్రసిద్ధి? ఏ హనుమంతుని భక్తి వల్ల, బి లక్ష్మణుని సాహసం వల్ల, సి సీత అపహరణ వల్ల, డి రాముడి యుద్ధం వల్ల. సరైన సమాధానం ఏ హనుమంతుని భక్తి వల్ల. హనుమంతుడు లంకను ఎలా మండించాడు? ఏ అస్త్రాలతో, బి తోకతో, సి బాణాలతో, డి మాటలతో. సరైన సమాధానం బి తోకతో. సీత హనుమంతుని వీపుపై ఎక్కడానికి నిరాకరించిన కారణాలు ఎన్ని? ఏ 3, బి 1, సి 2, డి 4. సరైన సమాధానం డి 4. రావణుని ఎదుర్కొన్నప్పుడు ఏమి చెప్పాడు? ఏ సీతబలం, బి రాముని బలం, సి లంకాబలం, డి తన బలం. సరైన సమాధానం బి రాముని బలం. ముఖ్య పాత్ర ఎవరు? ఏ సీత, బి రావణుడు, సి రాముడు, డి హనుమంతుడు. సరైన సమాధానం డి హనుమంతుడు. తిరిగి వచ్చి ఏమి తెచ్చాడు? ఏ సీత, బి రావణుడు, సి ఉంగరం, డి చూడామణి. సరైన సమాధానం డి చూడామణి. ఏ కాండం? ఏ 3వది, బి 4వది, సి 5వది, డి 6వది. సరైన సమాధానం సి 5వది. లంకలో సీతను కనుగొన్న తర్వాత ఏమి చేశాడు? ఏ తప్పించుకున్నాడు, బి యుద్ధం చేశాడు, సి రామకథ చెప్పాడు, డి నిద్రపోయాడు. సరైన సమాధానం సి రామకథ చెప్పాడు. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.